ఈ రోజు మనం మాట్లాడుకుందాం వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇప్పుడు బూమ్రావ్ తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే అది ఆకాశ్దీప్ అనే చెప్పాలి. ఎస్, సిరాజ్ కూడా ఉన్నాడు, బట్ సిరాజ్ ఫామ్ అంత కరెక్ట్గా లేదు. ఇప్పుడైతే ఆకాశ్దీప్ ఉన్నాడు. రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిచడానికి ఆకాశ్దీప్ 10 వికెట్లే మెయిన్ కారణమని ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే 10 వికెట్లు తీయగలిగినారు. అది ఫస్ట్ చేతన్ శర్మ అనే బౌలర్ ఉన్నారు, సీనియర్ బౌలరు మన ఇండియాకు. ఆయన 1986 సంవత్సరంలో తీయగలిగినాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు 2025 సంవత్సరంలో ఫస్ట్ టైం ఆకాశ్దీప్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన 6 వికెట్లు తీయడం జరిగింది. ఫస్ట్ చేతన్ శర్మ 188 పరుగులు ఇచ్చినాడు, 10 వికెట్లు తీసినాడు. దాని తర్వాత ఆకాశ్దీప్ 187 పరుగులు ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 10 వికెట్లు తీయడంలో. అండ్ దీనికి 2021లో జస్ప్రీత్ బుమ్రావ్ కూడా తీసినాడు 110 పరుగులకు, బట్ అది 10 వికెట్లు కాదు, 9 వికెట్లు మాత్రమే. 2 ఇన్నింగ్స్లో కలిపి తీసినారు. అంటే ఒక టెస్టులో 2 ఇన్నింగ్స్లు ఉంటాయి, 2 ఇన్నింగ్స్లో కలిపి 10 వికెట్లు తీయగలిగినది ఎవరైనా ఉన్నారంటే ఇండియా తరపున అది ఓన్లీ ఇద్దరే. ఫస్ట్ ఆకాశ్దీప్ ఉన్నాడు, దాని తర్వాత చేతన్ శర్మ ఉన్నాడు. ఓకే, అండ్ అసలు ఎవరు ఈ ఆకాశ్దీప్, ఎవరు ఆకాశ్దీప్ ఎక్కడి నుంచి వచ్చినాడు, అండ్ ఆకాశ్దీప్కు సంబంధించిన కొంచెం పర్సనల్ మ్యాటర్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆకాశ్దీప్ వాళ్ళ సిస్టర్కి క్యాన్సర్ ఉంది, అండ్ ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. 3rd స్టేజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆమె తీసుకుంటుంది. అందుకని ఆమె చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో నా ఈ 10 వికెట్ల ఘనత ఏదైతే ఉందో నేను ఆమెకు డెడికేట్ చేస్తున్నాను అన్నట్లు చాలా ఎమోషనల్గా చెప్పినాడు. నిజంగా చాలామంది చాలా ఎమోషనల్గా ఫీల్ అయినారు. నాకు కూడా చాలా ఎమోషనల్గానే అనిపించింది వాళ్ళ సిస్టర్కి ఈ విధంగా డెడికేట్ చేస్తున్నా అంటే. ఈయనకి ఇంకొక సాడ్ పార్ట్ కూడా ఉంది ఈయన లైఫ్లో. 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో వాళ్ళ నాన్న చనిపోయినారు. దాని తర్వాత వాళ్ళ అన్న కూడా అప్పుడు చనిపోయినారు. ఇంటికి ఈయననే పెద్ద దిక్కులాగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నాను. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆకాశ్దీప్ స్టోరీ ఏదైతే ఉందో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా 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 ఎమోషనల్ స్టోరీ కాబోతుంది. దానికి సంబంధించి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఒక పేద పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మనము వాళ్ళని ఒక మన ఐడియల్ లాగా అండ్ మన హీరో లాగా మనం వాళ్ళని తీసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితి నుంచి పైకి వచ్చి మన పరిస్థితుల నుంచి కూడా మనం పైకి రావచ్చు అని చెప్పినారు. ఆకాశ్దీప్ ఒకడు. అండ్ ఆకాశ్దీప్ ఇంతవరకు చాలామందికి తెలియదు, బట్ ఫస్ట్ టైం ఆకాశ్దీప్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆకాశ్దీప్ 2024లో ఆయన ఇంటర్నేషనల్లో అరంగేటం చేయడం జరిగింది. అంటే వన్డేలలో ఇంతవరకు రాలేదు, అండ్ T20లో కూడా ఇంతవరకు రాలేదు. టెస్ట్లో మ్యాచ్లలో ఆడినాడు, 8 మ్యాచ్లు ఆడినాడు ఇప్పటి వరకు. ఇంగ్లాండ్తోనే 2024 ఇండియాలో జరిగినప్పుడు ఆయన ఎంట్రీ జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ 10 వికెట్ల ఘనత తర్వాత ఆకాశ్దీప్ మారుమోగిపోయింది. ఎందుకంటే రెండో టెస్టులో, ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ మనం ఓడిపోయినాం, 835 పరుగులు కొట్టినారు మన వాళ్ళు, ఓడిపోయినారు. బట్ సెకండ్ టెస్ట్ ఏదైతే ఉందో, అంటే సెకండ్ టెస్టులో ఎవరికి నమ్మకం లేదు. బూమ్రావ్ తప్ప అసలు మనకు బౌలర్లు లేరు. సిరాజ్ బౌలింగ్లో కొట్టినారు, ప్రసిద్ధ్ కృష్ణ కొట్టినారు, ఈవెన్ బూమ్రావ్ కూడా కొట్టినారు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బూమ్రావ్ 5 వికెట్లు తీసినాడు. సెకండ్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్ 6 వికెట్లు తీసినాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో మన ఎవరైతే మనం మాట్లాడుకున్నాం ఆకాశ్దీప్, ఆయన 6 వికెట్లు తీయడం, టోటల్ 10 వికెట్లు తీసి నిజంగా ఫ్లాట్ పిచ్ మీద కూడా 10 వికెట్లు తీయొచ్చు అని చూపించినాడు. హ్యారీ బ్రూక్ను, బెన్ డకెట్ను ఏం అవుట్ చేసినాడు. అసలు మామూలు కాదు, మామూలు బౌల్డ్ చేయడం లేదు అసలుకి. నిజంగా రూట్ లాంటి ప్లేయర్ని అండ్ ఇలాంటి మెయిన్ బ్యాట్స్మెన్ని, ఇంగ్లాండ్ మెయిన్ బ్యాట్స్మెన్ అంతటిని అసలు మామూలుగా బౌలింగ్ చేయలేదు. అండ్ ఎస్టర్డే సెకండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ ఎల్బిడబ్ల్యూ మాత్రం నిజంగా అమేజింగ్, అసలు బెస్ట్ బౌల్. ఫ్లాట్ పిచ్ల మీద కూడా మంచిగా బౌలింగ్ చేయొచ్చని నిరూపించినాడు. అండ్ ఈయన యాక్చువల్లీ బీహార్కు చెందిన వ్యక్తి. మన ఆకాశ్దీప్, మనం మాట్లాడుకునే ఆకాశ్దీప్ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పూర్ అండ్ మిడిల్ క్లాస్ మధ్యలో ఉండే ఫ్యామిలీ. సపోర్ట్ ఎవరు లేరు. వాళ్ళ నాన్న కొంచెం అనారోగ్య సమస్యల వలన ఆయన చనిపోవడం, వాళ్ళ అన్న కూడా చనిపోవడం నిజంగా ఆయనను కొంచెం స్ట్రగుల్లో నెట్టేసింది. వాళ్ళ నాయన వాళ్ళు చనిపోకముందు ఆయన కొంచెం ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఐపీఎల్లో అండ్ ఇంటర్నేషనల్ లీగ్కి ఆయన సెలెక్ట్ కావాలని ప్రాక్టీస్ చేసేవాడు. బట్ వీళ్ళు చనిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఆయన ఆపేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ అంకుల్ ఎవరో ఆయనకు సపోర్ట్ చేయడం, ఆయన సపోర్ట్ చేసిన తర్వాత ఈయన మళ్ళీ మ్యాచ్లు ఆడడం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 600 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయనకి. అదే వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా ఉంటుందని అట్లనే మ్యాచ్లు ఆడడం. అండ్ ఈయన బౌలింగ్ చాలా చాలా మంచిగా ఉండేది. అప్పుడు 130 స్పీడ్ వేసేవాళ్ళు. సో బీహార్ ఏమైపోయిందంటే, బీహార్ బోర్డు ఏమైందంటే దాన్ని క్యాన్సిల్ చేసేసినారు. క్యాన్సిల్ కదా, దాన్ని బ్యాన్ చేసేసినారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ని బ్యాన్ చేసేసినారు డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. వాళ్ళకి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ బ్యాన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం.
మన అక్షదీప్ గురించి, ఆకాశ్దీప్ గురించి. ఆయన ఎస్పెషల్లీ ఇప్పుడు ఫేమస్ అయిపోయినాడు కాబట్టి కొంచెం నేమ్ చేంజ్ అయినాను, సారీ. అండ్ ఆయన వెంటనే బెంగాల్ పోవడం జరిగింది. బెంగాల్లో మహమ్మద్ సమీ అండర్ మహమ్మద్ సమీ చూడడం, మహమ్మద్ సమీ కొంచెం టిప్స్ ఇవ్వడం. అంతవరకు ఆయన 130లో బౌలింగ్ వేసేవారు. మహమ్మద్ సమీ టిప్స్ వలన అండ్ మహమ్మద్ సమీ ఎంకరేజ్ చేయడం వలన ఆయన పేస్ పెరిగింది, 140కి వచ్చింది. మంచి బౌలరు, పర్ఫెక్ట్ బౌలరు. అండ్ కొత్త వాళ్ళతో అయితే నిజంగా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వేస్తాడు. అండ్ చిన్నగా ఆయన కొంచెం ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫస్ట్ లైక్ బెంగాల్కు ఆయన ఆడడం జరిగింది, దాని తర్వాత వెస్ట్ జోన్కు ఆయన ఆడడం జరిగింది. దాని తర్వాత ఐపీఎల్లో 2022లో ఆయన 20 లక్షలకు ఆర్సీబీ కొనుక్కుంది. దాని తర్వాత ఇండియాకు అన్నాడు. అండ్ లక్నో సూపర్ జైంట్స్కు లాస్ట్ ఇయర్ అన్నాడు. 8 కోట్లకు ఆయనను తీసుకోవడం జరిగింది. అండ్ నిజంగా చాలా గ్రేటు. అండ్ ఆకాశ్దీప్ లాంటి ప్లేయరు నిజంగా ఈరోజు ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి చిన్నగా 600కు 500కు మ్యాచ్లు ఆడి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటా, ఎవరు లేరు, ఫాదర్ లేరు అండ్ బ్రదర్ లేరు. దాని తర్వాత కూడా స్టిల్ ఆయన పైకి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. మీకేమనిపించింది ఈయన స్టోరీ గురించి ప్లీజ్ చెప్పండి. ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయరు. నేను ఎందుకన్నానంటే ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ అని ఒక రీజన్ ఉంది. ఇంగ్లాండ్లో చాలామంది బెస్ట్ బౌలర్లు అన్నారు. దాంట్లో కపిల్ దేవ్ తెలుసు కదా, జగవల శ్రీనాథ్ ఉన్నాడు, జహీర్ ఖాన్ ఉన్నాడు, మునాఫ్ పటేల్ ఉన్నాడు, దాని తర్వాత ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు, ఉమేష్ యాదవ్ ఉన్నాడు అండ్ మహమ్మద్ సమీ ఉన్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ బుమ్రా కూడా ఉన్నాడు. ఇంతమంది చేయలేంది ఒకే ఒక్క ప్లేయర్ చేయగలిగినాడు. ఆకాశ్దీప్ 10 వికెట్లు తీయగలిగినాడు. నిజంగా చాలా గ్రేటు. మనం ఈరోజు ఆకాశ్దీప్ ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని గురించి నిజంగా ఆయనను అప్రిషియేట్ చేయాలి. ఆయన మ్యాచ్ గెలిచిన తర్వాత ఇది నా సిస్టర్ ఎంతో స్ట్రగుల్ అవుతుంది క్యాన్సర్ నుంచి, అందుకే ఆమె కోసం డెడికేట్ చేస్తున్నా అని చెప్పిన మాట ఏదైతే ఉందో నిజంగా చాలామందికి అది హార్ట్ టచింగ్ అనిపించింది. మీకేమనిపించింది ఆకాశ్దీప్ గురించి? అండ్ ఆయన యొక్క ఇన్స్పిరేషన్, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఒక బెస్ట్ పొజిషన్లో ఉండి ఇండియాను మ్యాచ్లు గెలిపించేంత పొజిషన్కి వచ్చినాడు కాబట్టి మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఒక చిన్న కామెంట్, ఒకవేళ ఆకాశ్దీప్ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో అది మీకు ఇన్స్పిరేషన్ అనిపిస్తే జస్ట్ ఒక లవ్ సింబల్ మీరు కామెంట్ రూపంలో మీరు పెట్టడానికి ట్రై చేయండి. అండ్ డైలీ ఒకవేళ నా ఛానల్ని మీరు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.